ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దలు ముందు నుంచోవాలి, పిల్లలు వెనక నుంచోవాలి. వాళ్ళని చూస్తూ వీళ్ళ చేస్తారు. మనం నుంచుని కుడికాలు వెనక్కి అన్నాం అనుకోండి, ఎడమ చెయ్యి ఇట్లా వెనక నుంచి తీసుకెళ్ళి కుడి పాదాన్ని తాకాలి. ఇట్లా మూమెంట్ తో చేస్తాం. ఇది ఒక ఆటలాగా, ఒక స్టెప్ లాగా, ఒక డాన్స్ లాగా అన్ని వస్తాయి. ఎక్సర్సైజ్ కమ్ అన్ని జరిగిపోతాయి. ఇక్కడ ఒక 5-10 నిమిషాలు మంచి మ్యూజిక్ పెట్టి ఆపకుండా చేస్తే ఉండండి. అప్పుడు ఆటోమేటిక్ గా తొడలు, పిక్కలు, వీపు భాగం, జబ్బలు కింద నుంచి పై వరకు టోటల్ బాడీ స్లిమ్ డౌన్ అవటానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. అలాంటి చూడండి, ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి వెనక్కి అట్లా మడిచి అరిచేత్తో అరిపాదాన్ని తాకాలి. తర్వాత ఆల్టర్నేటివ్ కుడి చేత్తో ఎడమ పాదాన్ని, ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా ఆల్టర్నేటివ్ తాగుతూ ఉండాలి. ఇప్పుడు ఇట్లా చేస్తుండే చూడండి, అన్ని భాగాల్లో కదలికలు వస్తున్నాయి. ఇది శ్రమ ఉండదు కాబట్టి ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు కంటిన్యూస్గా కూడా చేయొచ్చు. బాగా బాడీ స్లిమ్గా అవ్వాలి, వెయిట్ తగ్గాలనుకున్న వారికి ఈ ఎక్సర్సైజ్ స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా సులభంగా చేయగలిగేది అనమాట. ఇలా 2-3 నిమిషాలు 4 నిమిషాలు కంటిన్యూస్గా చేసిన తర్వాత రెండో వ్యాయామంగా 2 కాళ్ళని 2.5 అడుగులు దూరం జరిపి నడుమును వంచుతూ కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అట్లా అర్ధచంద్రాకారంగా శరీరాన్ని అట్లా తిప్పాలన్నమాట. చూడండి, లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్కి హాఫ్ సర్కిల్, రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి హాఫ్ సర్కిల్. ఇది నడువు బాగా సన్నగా అవటానికి, పొట్ట బాగా తగ్గటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పులు ఉన్నప్పుడు మాత్రం వీటిని చేయకుండా మానేయాల్సి ఉంటుంది. ఇక మూడో వ్యాయామంగా అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కొద్దిగా మోకాళ్ళ మీద మనం బెండ్ అయ్యి చేతులను అట్లా ముందుకు తీసుకెళ్తాం. స్ట్రైట్ అయిన తర్వాత నడువుని వెనకొని చేతులు వెనక్కి తీసుకెళ్తాం. అట్లా ఫార్వర్డ్ బెండింగ్, మళ్ళీ బ్యాక్ బెండింగ్. చేతుల మూమెంట్తో స్పైనల్ మూమెంట్ని అట్లా చేస్తాం అనమాట. ఫ్యాట్ తగ్గి మంచి షేపులో రావడానికి ఇట్లాంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. మంచి షేపింగ్ కోసం అన్ని భాగాల్లో మూమెంట్స్ వచ్చే విధంగా వ్యాయామాలు చేయాలి కాబట్టి ఇవి అన్ని భాగాలకు అట్లా ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి అభ్యాసం చేయగలిగితే బాగుంటుంది. ఈ 3 వ్యాయామాలు టోటల్ బాడీ స్లిమ్ అవటానికి ఉపయోగపడితే ప్రయత్నించండి. ఎందుకు ఇవన్నీ చెప్పాను ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అందుకని పిల్లలకు కూడా వినోదం కలిగించి చక్కగా వాళ్ళని ఫిట్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా చేయటానికి, వెయిట్ తగ్గించడానికి కూడా పిల్లలకి ఇది భలే పనికొస్తుంది. అందుకని పేరెంట్స్ ముందు, పిల్లలు వెనక ఇది మాత్రం ఫ్యామిలీ అంతా మానకండి. మీ బిడ్డలు 4 కాలాల పాటు పదిలంగా ఉండాలనుకుంటే వేరుశెనగ పప్పులు, కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ ఇలాంటివన్నీ బాగా పెట్టాలి. వీటన్నిటిలో కొవ్వు ఉంది. బిడ్డలకు 30 గ్రాముల కొవ్వు ఒక రోజుకి కావాలి. కనిపించకుండా కొవ్వు ఉంది. మీ కొవ్వు ఒకటే కనపడదు, పప్పే కనపడుతుంది. లోపల అనేక పోషకాలతో కొవ్వు కలిసి ఉంటుంది. అలాంటి కొవ్వులు మీరు పెట్టాలి. బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. అనేక రకాలుగా మీకు బిడ్డలకు ఎక్కువసేపు ఆపకుండా పనిచేయడానికి మంచి శక్తినిస్తాయి. అంటే బాడీలో ప్రతి కణం తయారవడానికి, పొరలు తయారవడానికి ఈ కొవ్వులు కావాలి. అనేక రకాల ఎంజైమ్స్, జ్యూసులు తయారవడానికి కొవ్వులు కావాలి. వీటన్నిటికీ అలాంటి కొవ్వులు లాభం అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.